అతని చుట్టుపక్కల ఎన్ని బైకులు పార్కింగ్ చేసి ఉన్నా బ్రాండ్కి మరో పేరైన హోండా కంపెనీ ద్విచక్ర వాహనాలపై అతని కన్ను ఉంటుంది. అందులో స్ప్లెండర్ ప్లస్ అంటే అతనికి మక్కువేమో తెలియదు కానీ ఏకంగా 53 స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటిని ఆ సగధరకే అమ్మేశాడు. ఈ సంఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలో బైకులను మాయం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచానూరుకు చెందిన పి కుమార్ సులభ్ కాంప్లెక్స్లో పనిచేస్తుంటాడు. జల్సాలకు అలవాటై దొంగతనం చేస్తున్నాడు. పాత రేణుగుంట రోడ్డులో జూలై 6న బైకు దొంగతనం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేయగా కుమార్ పట్టుబడ్డాడు. తిరుపతి, చంద్రగిరి, ఏర్పాడు, శ్రీకాళహస్తి పరిధిలో 40 లక్షల విలువైన 53 బైకులు దొంగిలించగా వాటిని పోలీసులు రికవరీ చేసి అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.